నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అనే చర్చ గత కొంతకాలంగా అందరినీ ఊరిస్తోంది. అనేక మంది పేర్లు ప్రచారంలోకి వస్తుంది. కానీ వాస్తవానికి బీజేపీకి జాతీయ స్థాయిలో నాయకత్వం వహించే అదృష్టం మాత్రం కొందరు నేతలకే దక్కింది. తెలంగాణ అట్లాగే సౌత్ నుంచి బంగారు లక్ష్మణ్ తెలంగాణ నుంచి బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ అయ్యారు. అట్లాగే ఆయన కొద్ది కాలం ఆ పదవిలో ఉన్నారు. ఆయన తర్వాత ఏపీకి చెందినటువంటి ఎం వెంకయ్యనాయుడు ఈ కీలక బాధ్యతలు కొంత నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే వెంకయ్యనాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్గా ఆయన కీలకంగా వ్యవహరించారు. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక తెలుగు వాడికి, అందున ఆంధ్ర వాడికి ఒక కీలక పదవి దక్కే ఛాన్స్ ఉందనే వార్తలు పెద్ద ఎత్తున కొంత వైరల్గా మారుతున్నాయి. మొన్నటిదాకా కిషన్ రెడ్డి అన్నారు, ఇప్పుడేమో కొత్త పేరు తెర మీదకి వచ్చింది. ఆయన ఎవరో కాదు, ఖచ్చితంగా గోదావరి జిల్లాకు చెందినటువంటి వారు. అమలాపురం నుంచి వచ్చి ఆల్ ఇండియా లెవెల్లో అగ్రనేతగా ఉన్న వారణాసి రామ్ మాధవ్. ఆయన ఉన్నత విద్యావంతుడు. అంతేకాదు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మైసూర్ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో పీజీ కూడా చేశారు. సో ఇంత ఉన్నత చదువుకొని అగ్రనేతగా బీజేపీలో చాలా కీలకమైనటువంటి రోల్ పోషిస్తున్నారు. ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో కూడా కీలకంగా ఉన్నారు. ఇక 1981 నుంచి కూడా ఆయన ఆర్ఎస్ఎస్లో చేరి ఆ తర్వాత దశాబ్దాల పాటు ఎంతో సేవ చేశారు. 2014లో బీజేపీలో చేరి జమ్మూ కాశ్మీర్లో ఆ పార్టీ తరఫున పనిచేశారు. ఇక బీజేపీ జమ్మూ కాశ్మీర్ని ఏలాలన్న కోరికను కొంతలోనే కొంత నెరవేర్చినటువంటి వారిలో గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి రామ్ మాధవ్. ఆయన అప్పట్లో చేసినటువంటి కృషి ఫలితంగా బీజేపీకి జమ్మూలో 25 సీట్లు దక్కాయి. పీడీఎఫ్తో పొత్తు పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి దక్కేలా చూసినటువంటి ఘనత కూడా ఆయనదే అని చెప్పాలి. ఇక ఈ ఏడాది జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి 29 సీట్లు దక్కడంతో పాటుగా ఓట్ల శాతం పెరగడానికి కూడా రామ్ మాధవ్ వ్యూహాలే కారణమని బీజేపీలో జరుగుతున్నటువంటి చర్చ. ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తుని మళ్ళీ కలిపి కేంద్రంలో మూడోసారి మోదీ ప్రధాని అవడానికి కూడా కీలకమైనటువంటి కీ రోల్ కొంత ప్లే చేశాడు. పరోక్ష సాయం అందించినటువంటి వారు అన్నది కూడా అందరూ చెప్తారు. సో ఇప్పుడు బీజేపీ ఈసారి జాతీయ నాయకత్వాన్ని దక్షిణాది చెందినటువంటి వాళ్ళకి ఇవ్వాలని ఎప్పటి నుంచో కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపీ పార్టీ. దానికి ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తోంది. ఇక బీజేపీ హైకమాండ్ ఆలోచనలన్నీ ఈ విధంగా ఉన్నాయి. మరి వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సౌత్ నుంచే రాబట్టాలనేది బీజేపీ యొక్క హిడెన్ వ్యూహంగా చెప్పొచ్చు. అందుకే మంచి పలుకుబడినటువంటి నేతకు, హైకమాండ్లో మంచి గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళకు, ఆర్ఎస్ఎస్తో మంచి సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళకు అవకాశం ఇస్తే పార్టీ పటిష్టం అవుతుందనేది బీజేపీ పెద్దల యొక్క వ్యూహం. ఇక రామ్ మాధవ్తో పాటుగా కేంద్ర మంత్రి తెలంగాణకు చెందినటువంటి కిషన్ రెడ్డి పేరు కూడా పార్టీలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా ఒక వర్గం కోరుతోంది. అయితే కేంద్ర మంత్రిగానే ఉండేందుకు కిషన్ రెడ్డి ప్రియారిటీ ఇస్తున్నట్టుగా కూడా కొందరు చెప్తున్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ మాత్రం రామ్ మాధవ్ పేరును ప్రతిపాదిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అన్ని అనుకూలిస్తే కొత్త ఏడాదిలో రామ్ మాధవ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయని చర్చ జరుగుతోంది. మరి బీజేపీ హైకమాండ్ కానీ ఆర్ఎస్ఎస్ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి, మరి ఎవరిని జాతీయ అధ్యక్షుడు చేస్తారు బీజేపీ పార్టీ అనేది కూడా వెయిట్ చేసి చూడాలి. సో మీరు కూడా రామ్ మాధవ్ అయ్యే అవకాశాలు ఉంటుందా, లేదంటే ఇతరత్ర వేరే వాళ్ళు అయ్యే అవకాశాలు ఉంటాయా బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా అనేది వాళ్ళ పేర్లతో పాటుగా మీ బీజేపీకి సంబంధించినటువంటి రాజకీయ అభిప్రాయాల్ని, మోదీ వ్యూహాల్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.